జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని తొలి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారంటే దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించాడు అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి ఒక అద్భుతమైన అంతరార్థం తెలుసుకోవాలి. ఆ అంతరార్థం ఏంటంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్ప్రపంచం గురించి ఆలోచించాలని చెప్పడమే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి ప్రవేశించడంలో ఉన్న అంతరార్థం. అంతర్ప్రపంచం అంటే ప్రతి ఒక్కరూ కూడా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అందరిలో ఉన్నటువంటి నారాయణ స్వరూపాన్ని దర్శించే విధంగా ధ్యానంలో శక్తిని మేల్కొల్పాలని చెప్పటానికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. అంటే ఐహిక భోగాలను విడిచిపెట్టి పారమార్థికమైనటువంటి మోక్షం గురించి ఆలోచించమని చెప్పటమే ఈ యోగ నిద్రలో ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఆయన అనుగ్రహం కోసం అందరూ తప్పకుండా ఈరోజు ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధేచ విబుధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత. ఇది శ్లోకం. అంటే అర్థం ఏంటంటే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. జగన్నాథుడా, నీవు నిద్రిస్తే జగత్తు మొత్తం నిద్రిస్తుంది, నీవు మేల్కొంటే జగత్తు మొత్తం మేల్కొంటుంది. విబుద్ధేచ విబుధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత. నీవు నా పట్ల ప్రసన్నుడమై నన్ను సరైన మార్గంలో దిశానిర్దేశం చెయ్యి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకం పఠించి శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి దళాలతో విష్ణువుని పూజించటం, ఏకాదశి వ్రతం చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. తొలి ఏకాదశి అంటేనే ప్రతి ఒక్కరూ కూడా పూర్తి ఉపవాసం ఉండటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందే రోజు. అందుకే పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి జాగరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర ఈరోజు మహిళామణులు ముగ్గులు వేస్తే కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. ఏకాదశి వ్రతాలు చేయలేని వాళ్ళు, స్తోత్ర పారాయణలు చేయలేని వాళ్ళు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం, విష్ణు ఆలయంలో భక్తులకు పండ్లు పంచిపెట్టడం, అలాగే ఈరోజు ఎక్కడైనా విష్ణు ఆలయ ప్రాంగణంలో వస్త్రదానం చేయటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశిలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ ప్రాపంచిక విషయాలకు అతీతంగా పారమార్థిక మోక్షం గురించి ఆలోచిస్తూ విష్ణు నామస్మరణ చేస్తూ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన వేదాంత శాస్త్రపరంగా రజ్జు సర్పభ్రాంతి అంటే ఏంటో, రజ్జు సర్పభ్రాంతిని తొలగింపజేసుకోవటానికి ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీమన్నారాయణాయ వాసుదేవాయ గోవిందాయ వామనాయ నమో నమః. ఈటీవీ ప్రేక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశికి తొలి ఏకాదశి శయనైకాదశి అనే వ్యవహారములు ఉన్నాయి. తొలి ఏకాదశి అని ఎందుకు అంటున్నారంటే ఈ రోజు నుంచి చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఈ 4 మాసాల్లో మొదటిది ఆషాఢమాసం, అందులో మొదటి ఏకాదశి గనక దీనికి తొలి ఏకాదశి అని వ్యవహారం. పైగా పురాణముల ప్రకారంగా కూడా లెక్క ఏమిటంటే నారాయణుడు ఇక్కడి నుంచి దక్షిణాయనంలో శయనం వైపు అంటే శయన స్థితిలో ఉంటారని, మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రబోధ ఏకాదశి అవుతుంది, అప్పుడు ఆయన మేల్కొంటారు అని చెప్తారు. అంటే ఇప్పుడు విష్ణువు నిద్రపోతాడు అని కాదు దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. నిద్ర అంటే అంతర్ముఖ అని అర్థం. ఇక్కడ ఆత్మాభిముఖమైన సాధనకి అనుకూలమైన కాలం ఇది అని ఈ చాతుర్మాస్యాన్ని చెప్తారు. అందుకే చాతుర్మాస్యం ఒక బ్రహ్మతత్వం వినడం కానీ మననం చేయడం కానీ శ్రేష్టమని చెప్తూ ఉంటారు. ఆ బ్రహ్మమే నారాయణుడు. ఈ ఏకాదశి వ్రతం చాలా విశేషం. ప్రతి మాసంలోనూ శుక్లకృష్ణ ఏకాదశులు రెండూ శ్రేష్టమే. కానీ ఈ ఏకాదశి ప్రధానమైన ఏకాదశిగా చెప్పబడుతుంది. ఆషాఢ మాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘమాసాలు. అందుకు ఆషాఢ శుద్ధ ఏకాదశి చాలా ప్రధానంగా చెప్పబడుతూ శయన ఏకాదశి అని కూడా ఇది వ్యవహరింపబడుతుంది. ఈ సమయంలో నారాయణ్ణి వామన రూపంతో లేదా వామన నామంతో ఆరాధన చేస్తాం. ఒక్కొక్క ఏకాదశి ఒక నామం కదా. ఈ ఏకాదశి వామన నామం. అందుకే వామన ప్రీతితో వామన ప్రీతికై నేను ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను, ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాను అనాలి అని కూడా పెద్దలు చెప్తారు. అదే వామన నామంతో ఆషాఢ మాసంలో విష్ణువుని ఆరాధన చేస్తాం. పైగా ఈ రోజున చేయవలసిన వాటిలో దానానికి, ఉపవాసానికి ప్రధానమైన బాధ్యతని లేదా పాత్రని ఇచ్చారు ఇక్కడ. ఇందులో దానములో పాదరక్షలు, ఛత్రము, లవణము, ఉసిరిక వీటిని ఇవ్వడం శ్రేష్టము అని చెప్పారు. పైగా ఇది భగవద్ రథోత్సవమే. జగన్నాథస్వామి రథోత్సవం ఆషాఢ మాసంలో చేస్తున్నాం. కానీ అసలు భగవాను యొక్క రథోత్సవం ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటిది. అందున జగన్నాథ రథయాత్రల సమయంలో వచ్చేటువంటి ప్రధానమైన చివరి రోజుల్లో ఇది వస్తుంది కనుక దీనికి మరింత ప్రాధాన్యం ఏకాదశికున్నది ఇక్కడ. పైగా విష్ణు శయనోత్సవం అనే పేరుతో ఈరోజు ఆరాధన చేయాలన్నారు. అంటే ఎలాంటి విష్ణువుని ఆరాధించాలంటే శేషశయనుడై లక్ష్మీదేవి చేత ఒత్తబడుతున్న పాదములతో ఉన్న చతుర్భుజరైన నారాయణుడు, శంఖచక్ర గదాపద్మధారి అయిన నీలమేఘశ్యాముడైన వనమాలను ధరించిన నారాయణుని మనం ధ్యానిస్తున్న శ్రీవత్సలాంఛనముతో ప్రకాశిస్తున్న స్వామిని, అలాంటి మూర్తిని పూజించాలి అని చెప్పారు. త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం సచరాచరం. నువ్వు నిద్రపోతే జగత్తు నిద్రపోతుంది, నువ్వు మేల్కొంటే చరాచర జగత్తు మేల్కొంటుంది అని ఈ శ్లోకం యొక్క భావం. ఈ శ్లోకంతో ఆరాధన చేయాలి అని చెప్పారు. ప్రత్యేకించి ఈ రోజున గృహస్థులు చాతుర్మాస్య వ్రతం చేయడానికి యోగ్యం. అంటే గృహస్థులకు కూడా 4 మాసాల వ్రతం ఉంది. వాళ్ళు ఏ పద్ధతిలో చేయాలి అంటే హవిష్యాన్నం భక్షయిష్యే అని హవిష్యాన్నం తీసుకుంటారు. హవిష్యాన్నంతో స్వీకరించడమే కాకుండా కొన్ని పదార్థాలు విడిచిపెట్టడం కూడా చెప్పబడుతుంది. మొత్తానికి ఏ ఏ పదార్థాలు అనేవి శాస్త్రాల్లో చాలా చెప్తున్నప్పటికీ కూడా విష్ణువుకు నివేదించని పదార్థం నేను స్వీకరించను, అది దీక్ష పట్టుకోవాలి. అంటే విష్ణువు నివేదించినవి మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి ఈ రోజున విష్ణు స్తోత్ర పఠనం, జపం, ధ్యానం, సంకీర్తనం ఇలాంటివి చాలా ప్రధానం వహిస్తాయి. పైగా ఇది ప్రధానంగా ముందు దశమి నాడు రాత్రి మనం ఏకభక్తం చేసి ఏకాదశి, ద్వాదశి, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పూజా పారణం కూడా చేయాలి. ఆ తర్వాత త్రయోదశి నాడు పొద్దున్న పూజతో ఈ వ్రతం పూర్తవుతుంది అని ప్రత్యేకించి ధర్మశాస్త్రంలో మనకు చెప్తున్న అంశం. అంటే మొత్తం ఒక 3 రోజుల వ్రతంగా కూడా మనం భావన చేయాలి దీన్ని. ఈ ఏకాదశి అత్యంత శక్తివంతంగా చెప్పబడుతుంది. అన్ని ఏకాదశుల్లో దేని ప్రత్యేకత దానిదే. కానీ ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి చాలా విశేషం. పైగా వామనుడు అంటేనే మనకి ఆ బలిచక్రవర్తిని నిగ్రహించి లోకక్షేమం కోసం మళ్ళీ త్రిభువనాల్ని ఇంద్రుడికి అప్పగించినటువంటి అవతారం అని గుర్తొస్తుంది. అంతేకాదు వామనుడు అంటే అవతార రూపంలో వచ్చిన వామనుడు మాత్రమే కాకుండా ఇంకో రకమైన అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. వామన శబ్దానికి వేదపరంగా మరొక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఒకటి వామనుడు అనగానే పొట్టివాడు రూపంలో, వడుగు రూపంలో వచ్చినవాడు. ఇక వామనుడు అంటే వమనత్వాత్ వామనః అని ఒక అర్థం ఉంది. అంటే సర్వ జగత్తు తన యందు ప్రకటించినవాడు వామనుడు. అంటే ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై అని భాగవతంలో గజేంద్రుడు స్తుతించినట్లుగా
సర్వజగత్తుని తన నుంచి వెలిగ్రక్కువాడు అంటే బయట పెట్టువాడెవడో అతడు వామనుడు. అంటే ఆయన ఎందే సర్వజగత్తు ప్రకటింపబడింది. అందుకే పొట్టివాడిని మాత్రమే కాకుండా విశ్వరూపుడని అర్థం కూడా వామన శబ్దానికి కనబడుతుంది. అటువంటి భావంతో మనం విష్ణువుని ఆరాధన చేయాలి. అసలు విష్ణువు అంటేనే సర్వజగద్వ్యాపకుడైన సర్వజగత్తుకి ఆధారభూతమైనటువంటి వాడు. కానీ మన జగత్తును చూడడం కాదు, జగత్తు ఎవరిని ఆధారం చేసుకుందో వాడిని చూడాలి. ఆయనే నారాయణుడు, ఆయనే జగన్నాథుడు. అందుకే ఏకాదశి నాడు ఆ నారాయణ యొక్క మహిమనం ప్రస్తావన చేసుకుంటూ వామనాది విష్ణునామాలతో మనం కీర్తించుకోవాలి. అసలు నారాయణ అంటేనే సర్వజీవులకు ఆశ్రయమైన వాడు అని అర్థం. అలాగే వాసుదేవ సర్వ జగత్తులో అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నిటా వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు. ఇక సర్వవ్యాపకుడు కనుక విష్ణువు, జగత్తుని తన యందు వ్యక్తపరిచిన వాడు కనుక వామనుడు. పైగా ఆయనంత పొట్టివాడు ఎవడైనా ఉన్నాడా? నిజమే, పరమ పొట్టివాడంటే అణోరణీయాన్. ఆయనంటే పెద్దవాడు ఎవడైనా ఉన్నా అంటే ఆయన మించిన పెద్దవాడు లేడు. అదే మహతో మహీయాన్, అదే వామన త్రివిక్రమ. ఈ రెండు ఒకే అవతారంలో మనకు చూపించిన గొప్ప స్వరూపం. అందుకే అటువంటి వామనుని ఈ రోజున మనం ఆరాధన చేసుకుంటున్నాం. అదేవిధంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని వర్ణించినట్లుగా ఆ శేషశయనంపై శాంతమూర్తిగా ఉంటూ తన నాభీకమలం నుంచి బ్రహ్మదేవుని ఉత్పన్నం చేసిన వాటి సృష్టికే ప్రధానమైనటువంటి వాడు, సర్వదేవతలకి ఆధారమైనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. సర్వలోక విభూతులు ఆయన స్వరూపం. ఆ విభూతుల స్వరూపమైన మహాలక్ష్మి ఆయన పాదాలను సేవిస్తున్నది. అంటే సర్వైశ్వర్యములు విష్ణు చరణార్పణము అనేటువంటి భావంతో ఉన్నటువంటి దివ్యమైన లక్ష్మీనారాయణ స్వరూపాన్ని ఈరోజున భావన చేస్తాం. పైగా అక్కడ శేషశయనుడు అన్నప్పుడు ఆ శేషుడు అనంతుడు సంకర్షణుడు, అదే కాలస్వరూపం. దానికి కూడా అధిష్టానమై ఉన్నవాడే నారాయణుడు. అటువంటి స్వరూపాన్ని భావన చేసి ఆరాధన చేయాలి అని చెప్తున్నారు. అంత పవిత్రమైన ఏకాదశి నాడు విష్ణు తత్వచింతన, విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే భాగవతాది గ్రంథాల్లో చెప్పబడ్డ విష్ణు లీలల్ని స్మరించిన విశేషం. అందుకే ఈ రోజున పగలు రాత్రి కూడా విష్ణు ఆరాధనతో ధన్యతను సంపాదించుకుంటారు. అటువంటి ఈ తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం సర్వజగతికి లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున తొలి ఏకాదశి. ఈటీవీ ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక తత్వంలో జీవితాన్ని గడిపేటువంటి వారికి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు ప్రసాదించే అద్భుతవంతమైనటువంటి సుదినంగా కూడా చెప్తారు. ఈరోజు నుంచే చాతుర్మాస వ్రత దీక్ష అనేటువంటిది 4 నెలల పాటు ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కూడా ఉంది. ఈ దీక్షను ఆచరించేటువంటి వాళ్ళు ఒక పుణ్యస్థలిలో అక్కడే ఉండి ఈ 4 నెలల పాటు ఆధ్యాత్మిక ప్రబోధాలు 10 మందికి తెలియజేసేటువంటి విశిష్టవంతమైనటువంటి సాంప్రదాయం. అంటే మానవ జీవితాన్ని సార్థకం చేసుకొని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసుకుంటూ ఈ జీవితంలో ఆచరించవలసినటువంటి ధర్మ సూక్ష్మ తత్వాన్ని అవగాహన చేసే విధంగా ప్రవచనాలు చెప్పటం అనేటువంటి విధి విధానం కూడాను ఈ చాతుర్మాస దీక్ష వెనకాల దాగిన పరమార్థ లక్షణంగా చెప్పచ్చు. మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే కంటికి కనపడనటువంటి అద్వితీయమైన శక్తి యొక్క తత్వాన్ని అందరూ అర్థం చేసుకొని సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షిస్తూ ఈ దేహము యొక్క ప్రభావంలో ఆత్మ యొక్క విశిష్టవంతమైన తత్వాన్ని అవగాహన చేసుకుంటూ భగవన్ముక్తికి
మనం మార్గదర్శకులం కావడానికి ఈ చాతుర్మాస వ్రత దీక్ష అనేటువంటిది చాలా గొప్పగా సహకరిస్తుంది. ఈ తొలి ఏకాదశి నాడు సంపూర్ణంగా ఉపవాసం ఉండి మనసు నిండా శ్రీహరిని స్మరిస్తూ ఆయన చెంతకు మనసును అనుక్షణం కూడాను పయనించే విధంగా ప్రయత్నించడం వెనకాల దాగిన పరమార్థం. మానవ జీవితం నీటి బుడగ. ఈ నీటి బుడగ జీవితంలో ఈ జీవించి ఉన్నంతకాలం మీరు పరిశుద్ధులుగా ఆత్మ విమర్శన చేసుకుంటూ భగవంతుని వైపు మనసును కేంద్రీకరించడమే అసలు సిసలైన జీవన విధానం. మనిషి జీవితంలో ఇది ఒక గొప్ప సూత్ర ప్రాతిపదిక అని చెప్పటం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48. తిథి ఏకాదశి ఉదయం 11:34 వరకు. నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10:53 నుంచి 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి 7:40 వరకు. అమృతకాలం రాత్రి 9:40 నుంచి 11:28 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం తొలి ఏకాదశి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. తొలి ఏకాదశి ఏమిటండి? సంవత్సరం ఎప్పుడో ప్రారంభమైపోయింది కదా. అంటే మొత్తం సంవత్సరం అంతా ధార్మిక కృత్యాలు చేసినటువంటి ఫలితం దక్కాలంటే ఈ తొలి ఏకాదశి నుంచి 4 మాసాల పాటు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గృహస్థులు చాతుర్మాస్య వ్రతం అనే పేరుతో నిత్యకృత్యాలలో ధార్మిక కృత్యాలను శ్రద్ధగా ఆచరించినట్లయితే ఈ 4 మాసాలు మొత్తం సంవత్సరం అంతా ధార్మిక కృత్యాలు ఆచరించినటువంటి సత్ఫలితం దక్కుతుంది. అలాగా ఈ చాతుర్మాస్య వ్రతంలో మొదటి ఏకాదశి కావడం వలన దీన్ని తొలి ఏకాదశి అని అంటున్నారు. అలాగనే ఈరోజు గృహస్థులు చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. మనకి సామాన్యంగా లోకంలో కనిపించేది ఏమిటి అంటే పౌర్ణమి నుంచి సన్యాసులు చాతుర్మాస్య దీక్ష 2 మాసాలు కానీ 4 మాసాలు కానీ చేస్తూ ఉండడం కనిపిస్తుంటుంది. మరి గృహస్థులో చెయ్యాలి. గృహస్థులకు విహితమైంది ఈ రోజు నుంచే చేయాలి. చిత్రం ఏంటంటే ఈ రోజు నుంచి విష్ణుమూర్తి శయనం అంటే యోగ నిద్రలోకి వెడతాడు. మరి పౌర్ణమి నాడు ఏం జరుగుతుందండి? శివుడు యోగ నిద్రలోకి వెడతాడు. దీని అర్థం ఏంటి? భోగ ప్రాధాన్యం ఇచ్చేటువంటి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెడుతున్న సమయం కాబట్టి భోగప్రధానులైనటువంటి గృహస్థులు ఆచరించదగినటువంటి చాతుర్మాస్య వ్రతం ఈరోజు ప్రారంభిస్తారు. మరి శివుడు విరాగి కదండి. వైరాగ్యమునకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి సన్యాసులు శివుడు
యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి రోజున ప్రారంభం చేసి అక్కడి నుంచి 4 మాసాలు అంటే కార్తీక పూర్ణిమ వరకు చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. అందువలన గృహస్థులు ఆచరించేటువంటి చాతుర్మాస్య దీక్షను మనం శ్రద్ధగా ధార్మిక కార్యక్రమాల కోసం వినియోగించుకున్నట్లయితే దాన్ని మనం కాలానికి విలువ ఇచ్చినట్లు, సద్వినియోగం చేసుకున్నట్లు. ఇది గృహస్థులు గుర్తించాల్సిన విషయం, ఆచరించాల్సిన విషయం. నేటి ఆణిముత్యాలు. నీ అనుభవమే నీకు నిజమైన గురువు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా స్వర్ణగిరి అనే కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పాంచరాత్రాగమ పెన్నాచార్య సంప్రదాయం ప్రకారం ప్రాచీన శిల్పశాస్త్ర రీతులు ఉట్టిపడేలా అపూర్వ నిర్మాణ శోభతో దివ్య ప్రభలను విరజిమ్ముతోంది. భూలోక వైకుంఠంగా 22 ఎకరాల్లో శ్రీవారి దివ్య లీలా వైభవం ప్రకటితమవుతోంది. స్వర్ణగిరి మొదటి మెట్టు వద్దనే శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. బ్రహ్మ కడిగిన ఆ దివ్య పాదార విందాలను చూస్తూ యాత్రికులు, సందర్శకులు ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. శ్రీవారి పాదాలను దాటి ఆలయానికి వెళ్లే మెట్ల ముందు అటూ ఇటూ జయ విజయులు ద్వారపాలకులుగా సూచీ హస్తముద్రలతో ఉండి శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశించే తూర్పు గోపురం ఇక్కడే కానవస్తుంది. ఈ గోపురం నుంచే భక్తులు ఆలయ లోగిలిలోకి ప్రవేశిస్తారు. తూర్పు రాజగోపురం పక్కనే శ్రీ మహావిష్ణువుకి సర్వసైన్యాధ్యక్షుడు అయిన విశ్వక్సేనుడి మందిరం నెలకొని ఉంది. భక్తులు ఈ మూర్తిని కనులారా దర్శించుకుంటారు. తూర్పు రాజగోపురానికి కుడివైపున ఎత్తైన మండపంలో హనుమంతుల వారి నిలువెత్తు విగ్రహం గోచరిస్తుంది. 120 అడుగుల ఎత్తుండే మండపంలోని ఏకశిలారూపుడైన 30 అడుగుల ఆంజనేయ స్వామి వారి దివ్య రూపానికి యాత్రికులు సభక్తికంగా నమస్కరిస్తారు. భక్తులు తూర్పు రాజగోపురం నుంచి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నాక ఉత్తర రాజగోపురం నుంచి బయటకొస్తారు. తూర్పు రాజగోపురం నుండి లోపలికి వెళ్లగానే 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. శ్రీవారి అంతరంగ దేవేరి, అలమేలు మంగ తాయారు, శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ కొలువైన ఈ జగన్మాతలను నేత్రపర్వంగా దర్శించుకుని భక్తులు ముందుకు సాగితే ప్రధాన ఆలయ గర్భగుడిపై 5 అంతస్తుల విమాన గోపురం గోచరిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 108 దివ్య దేశాల్లోని మట్టిని తెచ్చి, నీటిని తెచ్చి గుడి గర్భాలయం కింద ఉంచి దానిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామివారిని సైతం దర్శించుకోవచ్చు. తిరుమల తిరుపతి తరహాలోనే గర్భాలయం నిర్మితమైంది. ఇక్కడ దర్శనమిచ్చే శ్రీవారిని చూస్తుంటే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుణ్ణి చూస్తున్న దివ్యానుభూతి కలుగుతుంది. గర్భగృహం లోపల 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమంగళ విగ్రహం అభయ వరదహస్తాలతో భక్తానుగ్రహ ప్రదాయకంగా కొలువుదీరి ఉన్నాడు. శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు తిరుమల సంప్రదాయాల ప్రకారం కొనసాగుతాయి. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆలయంగా తిరుమలగా ద్విగుణీకృతమవుతోంది. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడ్డ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు పెట్టారు. వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి 12 అడుగుల పొడవైన ఏకశిలామూర్తిగా దర్శనమిస్తాడు. కోనేరు చుట్టూ 4 మండపాలు 4 వేదాలకు ప్రతీకగా గోచరిస్తాయి. కోనేరు ప్రవేశద్వారానికి ఇరువైపులా నరసింహస్వామిని,
భూవరాహస్వామిని దర్శించుకోవచ్చు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు శ్రీవారికి నిత్య పూజాది క్రతువులు వైభవోపేతంగా జరుగుతాయి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు చాలా ఇష్టం. 9 రోజుల పాటు ఇక్కడ జరుపుకుంటున్న ఈ ఉత్సవానికి భక్తాదులు వేలాదిగా తరలి వస్తారు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా? జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా? భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జలు ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా అన్నాడు. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేంటి నాన్న? ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రబదావనశ్చ కపీబలాబ్ధి ప్రబదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ. ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా? ఆయనకి ఏమైనా అలసట కలిగిందా? అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం. అందుకని ఆయన ఆ శబ్దముల చేత శ్లోక రచనలో ఆవిష్కరిస్తారు. ఆయన చాలా హేళగా ఉండేటటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. సావిహ్వల శోకలతా ప్రతాన. అశోకవనం పేరు అశోకవనం. అశోకవనం అంటే శోకము లేని వనం. కానీ ఇప్పుడు ఆ వనమేమైపోయిందంటే శోకానికి మారు పేరు అయిపోయింది. ఎందుకని? కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దీనంగా ధర్మరాజును చూస్తున్నారు. ధర్మరాజు గొడుగు లేకుండా నేల మీద నడుస్తూ వెళుతున్నాడు. మునులు కట్టుకొనే నారచీరలను కట్టుకొని ఉన్నాడు. మృగ చర్మాన్ని ధరించున్నాడు. అటువంటి ధర్మరాజును చూసి ప్రజల మనస్సుకు గాయమైనట్లుగా అయిపోయింది. వారు రకరకాలుగా ఇలా మాట్లాడారు. గతంలో ఈ ధర్మరాజు వెళుతుంటే వెనకాల చతురంగ బలాలు వెళ్ళేవి. వాటి వెనుక పెద్ద సైన్యం వెళ్ళేది. ఇప్పుడు ఈ ధర్మరాజు వెనుక ఆయన సోదరులు ద్రౌపది, పురోహితుడు మాత్రమే వెళుతున్నారు. ఇంతకుముందు ఆకాశంలో సంచరించే ప్రాణులు కూడా ఈ ద్రౌపదిని చూడలేదు. ఈమెను చూడటానికి సాధ్యమయ్యేది కూడా కాదు కదా. ఇప్పుడు ఈ రాజవీధుల్లోని ప్రజలందరూ కూడా ఈమెను చూస్తున్నారు. ఆ సమయంలో ఎవరు చూసేవాళ్ళు కాదు కదా. అసలు చూడటానికే లేదు కదా, అవకాశమే లేదు ద్రౌపది. ఈ ద్రౌపది ఎంతో విలువైన అంగ రాగాలను ధరించింది. రక్త చందనాన్ని పూసుకునేది, దివ్యమైన భోగాలను అనుభవించేది కదా. అటువంటి ఈమె ఇప్పుడు వాన, ఎండ, చలిని తట్టుకుంటోంది. ఇవి ఆమె శరీరపు రంగును వాడిపోయేలాగా చేస్తున్నాయి. నిజంగా ఈరోజు కుంతీదేవి ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంది. ధైర్యంగా నిలబడి ఉంది. కొడుకులతోనూ కోడలితోనూ మాట్లాడింది.
లేకపోతే ఈ స్థితిలో వారిని చూసిన మరొక తల్లి అయితే తట్టుకోలేకపోయేది కదా, వారిని చూడలేకపోయేది. ధైర్యం గల కుంతి మాత్రమే తన కొడుకులను చూసింది. కుమారుడు చెడ్డవాడైన కష్టాల్లో ఉంటే చూడలేం. అటువంటిది తన నడవడికతో లోకాన్నే జయించగలే కుమారుల కష్టాలను తల్లి ఎలా చూస్తుంది? పాపం కుంతి ఎంత బాధను అనుభవిస్తుందో తెలీదు. అందరూ ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఆనృశంస్య మనుక్రోశః ధృతిశీలం దమశమః ధృతిశీలం దమశమః పాండవం శోభయంత్యేతే పాండవం శోభయంత్యేతే షడ్గుణాః పురుషోత్తమం షడ్గుణాః పురుషోత్తమం. ధర్మరాజుకు మార్ధవం 6 గుణాల్లో మార్ధవం, దయ, ధైర్యం, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేటువంటి 6 గుణాలు ఉన్నాయి. అటువంటి లక్షణాలు ఉన్న ధర్మరాజు బాగా కృంగిపోవటంతో ప్రజలెంతో దుఃఖించారు. ధర్మరాజు బాధపడుతూ ఉండటం చూసి ప్రజలు వేసవి కాలంలో నీరు ఎండిపోయినందుకు జలజంతువులు బాధపడినట్లుగా బాధపడ్డారు. మామూలుగా నీళ్లు వెండిపోతే చెరువుల్లో చేపలంతా ఎంత కొట్టుకొని చస్తాయి కదా. జంతువులంతా నీళ్లు లేక మాడి చచ్చిపోతాయి. ఆ విధంగా ఈ ధర్మరాయ అనేటువంటి నీరు అమృతం, ఇది ఇక్కడి నుంచి నదిగా వెళ్ళిపోతూ ఉన్నది, ఇంగిపోతూ ఉన్నది. మేమందరూ బతికేం ప్రయోజనం? మాకు నీళ్లు లేనటువంటి ఒక పెద్ద కోనేరులాగా తయారైపోయింది, ఎండిన కోనేరు. మేముండి ఏం ప్రయోజనం? వేరును నరికేయటం వల్ల ఫలాలు పుష్పాలతో కూడిన చెట్టు బాధపడుతూ ఎండిపోయినట్లుగా బాధపడుతూ వాళ్ళందరూ కుమిలిపోయారు. తల్లి వేరు లోపల చెట్టుకు కోసేస్తే చెట్టంతా వెండిపోతుంది. మామూలు కొమ్మలు కత్తిరిస్తే వెండిపోదు, మళ్ళీ చిగురుతుంది. కానీ వేరు మధ్యలో ఉండేటువంటి వేరు తీసేస్తే ఎండిపోతుంది. అట్లా ధర్మం అనేటువంటిది ధర్మరాజు ఒక వేరులాగా మనకు ఒక వృక్షము. ఈ వృక్షము తల్లి వేరే నరికేశారు. ఇప్పుడు ఇక ఈ రాజ్యంలో ఉండే మేమంతా, ఈ ప్రజలు ధర్మరాజునే నమ్ముకున్నటువంటి విశ్వాసంతో ఉండి మనమంతా ఎండిపోయి చస్తాం. ఈ ధర్మరాజు మనుష్యులందరికీ మూలమై ఉన్నాడు కదా, తల్లి వేరులాగా కదా. ఇతరులందరూ పుష్పాలు, ఫలాలు, ఆకులు, కొమ్మలై ఉన్నారు. మనమంతా అట్లనే ఉండేది. తల్లి వేరు ఒకటి గట్టిగా ఉంటే ఎంత పెద్ద వృక్షమైనా నిలుస్తుంది కదా. మనమంతా ఆ వృక్షంలో ఉండినటువంటి ఫలాలు, పుష్పాలు, కొమ్మలు, ఆకులు, చిగుళ్ళు, అట్లా మనమంతా కూడా. ఇప్పుడు ఇంతగా విర్రవీగుతున్నాం మనం అందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుంది మనకు? తల్లి వేరు కట్ చేశారు, తల్లి వేరు కత్తిరించారు కౌరవులు. తల్లి వేరు కత్తిరిస్తే ధర్మరాయ తల్లి వేరులాగా కత్తిరింపబడ్డాడు, అయిపోయింది. ఇక మనమంతా ఏం ప్రయోజనం? మనం ఈరోజు మన పిల్లలు, బంధువులతో సహా ఆ 4 పాండవుల లాగానే ధర్మరాజు వెంటే వెళదామా? ఉద్యానవనాలు, పొలాలు, ఇళ్లను వదిలేద్దాం. ఆయన సుఖదుఖాలు మనవిగా భావిద్దాం. ఆయన వెంటే వెళదాం. మన ఇళ్లలో ఉన్నటువంటి నిధులను త్రవ్వి తీసుకొందాం, ముంగిళ్లను త్రవ్వేద్దాం, ధనధాన్యాలను వెంట తీసుకొని వెళదాం, అవసరమైన సామగ్రిని కూడా తీసుకొని వెళదాం బండ్లుగా. అప్పుడు ఇళ్ళన్నీ కూడా దుమ్ము పట్టుకొని పోయి ఉంటాయి కదా. అప్పుడు ఇళ్లలోంచి దేవతలు కూడా వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఎలుకలు వాటి కలుగుల నుండి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. నిప్పు మండదు, నీళ్లు ఉండవు, ఇల్లు చిమ్మటం అనేది ఉండదు.
పుణ్యకర్మలు జరగవు, యాగాలు మంత్రపాఠాలు కూడా జరగవు, హోమాలు జపాలు ఏమీ జరగవు. కాలం కలిసిరాక ఇళ్ళన్నీ కూలిపోతాయి నిదానంగా. పగిలినటువంటి పాత్రలు చెల్లాచెదరేగా పడిపో ఉంటాయి, నాశనం అయిపోతుంది. ఈ ఇళ్లను మనం వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ శకునే తీసుకుంటాడేమో, తీసుకొని పాడుపడిన ఇళ్లను, నక్కలు, కుక్కలు, తేళ్ళు, ఎలకలు తిరిగాడేటువంటి ఇళ్లను ఆ శకుని ఏం చేసుకుంటాడో చేసుకొని, మనమంతా బండ్లతో అన్నీ తీసుకుపోదాం, డబ్బులు ఎతకపోదాం, వీళ్ళు ఎక్కడుంటారో అక్కడ ఉందాం, వీళ్ళని బాగా చూసుకుందాం మనం. వనం నగర మధ్యాస్తు, వనం నగర మధ్యాస్తు, యత్ర గచ్చంతి పాండవః అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం వనం. పాండవులు వెళ్ళిన అరణ్యము నగరం అయిపోతుంది కదా, మనం విడిచిపెట్టిన నగరం అడవి అయిపోతుంది అంతే. అడవిలో మనల్ని చూసి భయపడి పాములు పుట్టలు వదిలి పారిపోయి మృగాలు, పక్షులు, ఏనుగులు, సింహాలు మొదలైన జంతువులన్నీ అడవిని వదిలి దూరంగా పారిపోతే ఇక్కడికి వచ్చి చేరుకుంటాయి అంతే. అందుకని ఇక్కడ కూడా అదే విధంగా అంటున్నారు వీళ్ళు. మనమందరూ వీళ్ళ జతలో అడవికి వెళదాం, అడవి ప్రాణులంతా భయపడి అంతా ఇక్కడికి వస్తాయి అంతే. ఇది అడవి అయిపోతుంది. ఆ శకుని తీసుకొని మనం అక్కడ ఆకులు, అన్నము, పండ్లు మొదలైనవి తినేవాళ్ళం కదా. అడవిలో మనం పాండవులతో కలిసి జీవిద్దాం దానికేం అని ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటున్న మాటలను ధర్మరాజు విన్నాడు. వాళ్ళందరూ బయలుదేరటానికి సిద్ధమయ్యారు. అయినా ఆయన మనస్సు చలించలేదు, మనస్సులో ఏ మార్పు రాలేదు. అప్పుడు దీనులై వెళుతున్నటువంటి పాండవులను అన్ని దిక్కుల్లోనూ ఉన్నటువంటి 4 వర్ణాల వారు తమ భవనాలపై నుంచి చూశారు. వారి వెంట వెళుతున్నటువంటి ద్రౌపదిని చూశారు. అప్పుడు ఆ ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి ఉంది, జుట్టు విరబోసుకొని ఉంది, విలపిస్తూ ఉంది, పాండవుల వెంట వెళుతోంది. ఈ స్థితిలో ఉన్న ద్రౌపదిని చూసి స్త్రీలందరూ ఎంతో దుఃఖించారు. చిచి అంటూ కౌరవులను తిట్టుకున్నారు, కన్నీరు కాల్చారు. కౌరవుల భార్యలు కూడా ద్రౌపది ద్యూత సభకు వెళ్ళిందని బాధపడ్డారు. వాళ్ళు కూడా బాధపడ్డారు. ద్యూత సభలో ద్రౌపదికి అవమానం జరిగిందని తెలుసుకొని పెద్దగా ఏడ్చారు కూడా. వారు కౌరవులందరినీ బాగా నిందించారు. చేతితో ముఖాన్ని కప్పుకొని ఎంతో దుఃఖించారు. అప్పుడు అటు ఇటు ఊగిసలాడే ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడు చేసిన పాపపు పనికి మనస్సులో బాధపడ్డాడు. ఏం ప్రయోజనం? కలత చెందాడు, కలవరపడ్డాడు. ఉంటుంది కదా లోపల పేగు, దాని గురించి ఆలోచిస్తూ అశాంతికి లోనయ్యాడు. ఆయన మనస్సు రకరకాలుగా ఆలోచించింది, శోకంతో నిండిపోయింది. ఎంత మోసం అయిపోయింది, ఎంత చేశారు మా పిల్లలు, వాళ్ళను వదలలేడు, వీళ్ళను వదలలేడు, ఏం చేసేది? వెంటనే విదురుని రమ్మని కబురు పెట్టాడు. విదురుడు ధృతరాష్ట్ర మందిరానికి వెళ్ళాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో బాధపడుతూ విదురుని ఇలా అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 80వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు విదురుని పిలిపించాడు. విదురుడు ఆయన వద్దకు వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మాత్ముడైన విదురుడికి భయపడుతూ ఇలా అడిగాడు. భయపడ్డాడు చూడండి, ధర్మాత్ముడు కదా విదురుడు. ఓ విదురా, పాండవులు నగరాన్ని విడిచి వెళ్ళారా? నగరాన్ని విడిచి వెళుతున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించారు? వారి ప్రవర్తనలో ఏమైనా తేడా ఉందా? వారు ఏమైనా సూచనలు చేశారా? వాటి వల్ల మనకు ఏమైనా కీడు కలుగుతుందా? ఇది వేరే. వారి చేష్టల్లోని అర్థం చెప్పు.
ధర్మరాజు ఎలా వెళ్ళాడు, వాళ్ళు ఎట్లా ఉంది, వారు మక్కచర్య ఎట్లా ఉంది, ఏమైనా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడారా గుంపులుగా? వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడారా మమ్మల్ని గురించి? ఏమైనా తిట్టుకున్నారా, శాపం పెట్టారా? భీమసేనుడు ఎలా వెళ్ళాడు? భీమసేనుడు ఇటు చూసుకుంటూ వెళ్ళాడా? పండ్లు అంతా కొరికాడా? చూడండి, వీడికి భయం ముసలోడికి. అర్జునుడు ఎలా వెళ్ళాడు? నకుల సహదేవులు ఎలా వెళ్ళారు? ధౌమ్యుడు ఎలా వెళ్ళాడు? ద్రౌపది ఎలా వెళ్ళింది? వాళ్ళంతా ఏ విధంగా, వాళ్ళ యొక్క భావన ఏమిటి నాకు చెప్పు అంటున్నాడు. గుడ్డివాడుగా చూడలేడు కదా, అందుకని అంతా నువ్వే చెప్పు అంటాడు. వారు వెళుతున్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది, వారెవరు ఎలా ప్రవర్తించారు, వాళ్ళంతా కూడా నాకు ఆ విషయాలు పూర్తిగా చెప్పు అని అడిగాడు. ఏమైనా శాపం పెట్టారా? మన ఇల్లు చూసి ఏమైనా దుమ్ము ఎత్తిపోసారా? అట్లా విచిత్రంగా అడుగుతున్నాడు. దుమ్ము ఎత్తిపోస్తే మనం నాశనమే కదా. అప్పుడు విదురుడు అంటున్నాడు, ఓ మహారాజా, రాజ్యాన్ని పొందావు, నీకు ఇంకేమి? వారి సంపదను పొందావు, వారికి బాగా వాళ్ళకు ఉపకారం చేసే విధానంతో అన్యాయం చేశావు. నువ్వు చెయ్యాలి అనుకున్నదంతా చేసేసావు, ఇంకేమి? నీ మనసులో ఏముందో నీ పుట్ట అటు లోపల పాములు కాదు, లోపల చేరుకునేటువంటి అక్కడ నల్ల నాగు పాముల్లాగా లోపల చేరుకున్నాయి, చిన్న చిన్న పాములు. అట్లా నీ మనస్సు. ఇప్పుడు వారి కథలు విని నీకేం ప్రయోజనం అవుతుంది? ఊరికే ఉండు. ఏం ప్రయోజనం నీ కథ? నేనెందుకు చెప్పాలా నీ కథ? నీకేం లాభం? సరే, నువ్వు రాజు కనుక చెప్తున్నాను, ఏం చేస్తావు? నా కర్మ అది. నేను నువ్వు చెప్పినట్లుగా నడుచుకునే మంత్రిని కనుక, నువ్వు చెప్పినట్లుగా నడుచుకునేవాడిని. నీ ఆజ్ఞ పాలించాలి కనుక నేను చెబుతున్నాను, విను అని విసుగ్గా, పాపం ఇది నా కర్మ, నీకు నేను మంత్రిగా చేయటం. ధర్మరాజు వస్త్రంతో ముఖాన్ని కప్పుకొని వెళ్ళాడు. భీముడు తన విశాలమైన బాహువులను చూసుకుంటూ వెళ్ళాడు. ఏమిటి? ఇంకోపారి చెప్పు. ధర్మరాజు ముఖాన్ని కప్పుకున్నాడు, ముఖం కప్పుకొని వెళ్ళాడు వస్త్రంతో. ఆహా, మంచిది. భీముడు తన విశాలమైన బాహువులను ఒకపారి తట్టుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ వెళ్ళాడు. అవునా, అట్లా చేశాడా? అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. చూడండి, నిజమే ఇది. దుమ్ము ఎత్తిపోస్తారు వెళ్తారంటారు కదా, దుమ్ము ఎత్తిపోస్తే అయిపోయింది, పని అయిపోయినట్టు. ఇసుకను చల్లుకుంటూ వెళ్ళాడు. ఆహా, అయినట్టే మన పని. సహదేవుడు తన ముఖం మీద మట్టి పోసుకొని వెళ్ళాడు. తన ముఖం మీదే మట్టి పోసుకున్నాడు సహదేవుడు. మట్టి పూసుకొని వెళ్ళాడు, మొత్తం అంతా రంగురంగు మట్టి పూసుకున్నాడు. నకులుడు లోకంలో చాలా అందగాడు. అతడు ఒళ్ళంతా దుమ్ము పూసుకొని దుమ్ములో పొర్లాడాడు. దుమ్ములో పొర్లాడి దుమ్ము పూసుకొని వెళ్ళాడు. ద్రౌపది తన ముఖాన్ని జుట్టుతో కప్పుకొని ఏడుస్తూ ధర్మరాజు వెంట వెళ్ళింది. అన్ని అపశకునాలు ఇవంతా కూడా. భయపడ్డాడు ముసలుడు, బాగా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడో తెలీదు. అక్కడే అన్నీ అయిపోయాయేమో తెలియదు అంతగా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.